నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లిక్కర్ డాన్ రాజ్ కాసిరెడ్డి అరెస్ట్. రాజ్ కాసిరెడ్డిని విచారిస్తున్న సిట్ పోలీసులు. ప్రధాని సభకు 5 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి నారాయణ. సభా వేదిక వద్దకు చేరుకునేందుకు 7 రోజులు ఉన్నాయని వెల్లడి. ప్రధాని మోడీ టూర్ పై మంత్రుల కమిటీ సమావేశం. ప్రధాని మోడీ 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారని వ్యాఖ్య. లిక్కర్ డాన్ రాజ్ కాసిరెడ్డిని ఎట్టకేలకు హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ సిపి కార్యాలయంలో విచారిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించారు. సుమారు 4 గంటల పాటు రాజ్ కాసిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మళ్లీ విచారణ ప్రారంభించారు. కసిరెడ్డి నుంచి సమాచారం రాబట్టేందుకు సెట్ బృందం ప్రయత్నాలు చేస్తుంది. సేకరించిన ఆధారాలు, పలువురి స్టేట్మెంట్లు బట్టి రాజ్ కాసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కాసిరెడ్డి అలియాస్ కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ సిబ్బంది అరెస్టు చేశారు. ఇప్పటికీ 4 సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా డుమ్మాకొట్టి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి తప్పించుకుని తిరుగుతున్న కాసిరెడ్డి ఎత్తును పోలీసులు చిత్తు చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయాల పరిణామాల మధ్య రాజ్ కాసిరెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాత్రికి రాత్రి ఆయనను విజయవాడకు తరలించారు. మే 2వ తేదీన రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలోని వేర్వేరు పనులని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై మంత్రుల కమిటీలు వివిధ అంశాలను చర్చించామని తెలిపారు. ఇప్పటికే అధికారులందరికీ పర్యటన, హెలిప్యాడ్ల, బహిరంగ సభ, రోడ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు ఇలా వేర్వేరు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచి 1,00,000 కోట్ల పనులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తారన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ప్రధాని మోడీ టూర్ పై మంత్రి ఉపసంఘం భేటీ అయింది. అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చాయో మనతో మాట్లాడటానికి మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అమరావతిలో ప్రధాని మోడీ టూర్ ఎలా ఉండబోతుంది? ప్రధానమంత్రి గారు 2వ తేదీ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో కొన్ని వర్క్స్ శంకుస్థాపనకి, కొన్ని వచ్చి ఇనాగరేషన్కి వస్తున్నారండి. వారు మధ్యాహ్నం యాక్చువల్గా 3 o'clock యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ నుంచి హెలికాప్టర్లు అమరావతి క్యాపిటల్ సిటీ రావటం, 1.2 kilometers రోడ్ షో ఉంటుంది. రోడ్ షో అయిన తర్వాత యాక్చువల్గా డయాస్ మీదకి వచ్చి అక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1 hour డయాస్ మీద ఉండి యాక్చువల్గా ముఖ్య నాయకులు అక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రధాని తిరిగి ప్రయాణం జరుగుతుంది. సార్, గతంలో ఒక శంకుస్థాపన అట్టహాసంగా చేశారు, ఈసారి కూడా అలానే జరగబోతుందా ఏంటి? ఖచ్చితంగానండి. 2014-19లో ప్రధానమంత్రి చేతుల మీద యాక్చువల్గా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈసారి కూడా దాదాపు 5 లక్షల పైగా యాక్చువల్గా ప్రజల ముందు ఈ కార్యక్రమం జరగబోతుంది. సార్, అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం అమరావతి నిర్మాణ పనులకు ఇదే మోడీ శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్లో ఎంత వేగంగా ఈ అమరావతి పనులు జరగబోతున్నాయి? ఖచ్చితంగానే అమరావతి క్యాపిటల్ సిటీ అనేది 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అదేవిధంగా టెండర్లు కూడా పిలిచాం. 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీని కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సార్, మోడీ పర్యటనలో అమరావతికి ఎలాంటి అవసరాలు ఏంటి చేకూరిపోతున్నాయి? ఆల్రెడీ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తుందండి. వారు ఇంకా కూడా సహాయం చేస్తామని గత బడ్జెట్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పారు. అందువల్ల వీఆర్ ఎక్స్పెక్టింగ్ హెల్ప్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్. ఎన్ని వేల కోట్లు శంకుస్థాపన చేయబోతున్నారు డయాస్ మీద నుంచి? యాక్చువల్గా సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు, ఇనాగరేషన్లు అవి క్యాపిటల్ సిటీలో కానీ క్యాపిటల్ రీజియన్లో కానీ చేస్తారండి. అదేవిధంగా ప్రతిపక్షాలు ఏమైనా ఇన్విటేషన్ వెళ్ళబోతుందా ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి, ఇది ప్రభుత్వ ప్రోగ్రాము. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. 2014-19లో కూడా అందరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మే 2వ తేదీన ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 1.3 kilometers రోడ్ షో నిర్వహించి తర్వాత ప్రధాని 1,00,000 కోట్లు శంకుస్థాపనకు కూడా చేయనున్నారు ప్రధాని మోడీ అని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడి డిజిటల్ న్యూస్, ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం నుంచి. మే 2వ తేదీన ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కసరత్తును వేగవంతం చేయాలని ఆదేశించిన కమిటీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్లు, సభకు వచ్చే రహదారులు, రోడ్ షోలో సమన్వయంపై మంత్రులతో చర్చించారు. ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రుల కమిటీ విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ ఆయా శాఖల
అధికారులు ఇప్పటికే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో వేసిన నిర్వహణ కమిటీ, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 2వ తేదీన ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కసరత్తును వేగవంతం చేయాలని ఆదేశించిన కమిటీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్, సభకు వచ్చే రహదారులు, రోడ్ షోలో సమన్వయంపై మంత్రులు చర్చించారు. సభకు సుమారు 5 లక్షల మంది వస్తారన్న మంత్రుల కమిటీ అందుకు తగినట్లుగా భారీగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపింది. ప్రధాని ప్రారంభోత్సవం తర్వాత పనులు ఊపందుకుంటాయని మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచి 1,00,00,000 కోట్ల పనులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తారన్న మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ సభకు ఆహ్వానితులేనని ఆయన స్పష్టం చేశారు. ప్రైమ్ మినిస్టర్ గారు 3 అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసి, ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవ్వడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్ల పైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతంగా జరగాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇటు అమరావతి, అటు పోలవరం, ఈ 2 ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది తెలుగువారిగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక ఆగిపోయినటువంటి అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్ళకున్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధన్యవాదాలు ఏ రకంగా ఉండాలంటే రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకుని విజయవంతం చేసే దిశగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏర్పాట్ల వరకు చూస్తే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు
ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులన్నీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండ ఉమామేశ్వరరావు అన్నారు. దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని సీతారాంపురంలోని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోతి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలను మరియు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండ ఉమామేశ్వరరావు తొలుత సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలతో కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం చీరలను పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా రాజకీయాలకు ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం 2 కళ్లుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. 1995లోనే విజన్ 2020 లక్ష్యంగా పనిచేయడంతో నేటి హైదరాబాద్ ఐటీ రంగానికి ప్రపంచంలోనే పేరొందినగల నగరంగా తయారైందని అన్నారు. సైబరాబాద్ రూప శిల్పి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అటువంటి మహనీయుడి పాలన నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గోతి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ రూపకల్పనలో చంద్రబాబు నాయుడు పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ప్రజాదరణ గల ప్రభుత్వంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని పేద మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేయడం, ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండ ఉమామేశ్వర హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 20వ తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళకి బట్టలు కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ, అన్నదానాలు కానీ, అలాగే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో గొర్రెపర్తి చక్రవర్తి ఆధ్వర్యంలో ఇప్పుడే కేక్ కటింగ్ చేసి మరి పేదవాళ్ళకి 200 మందికి చీరల పంపిణీ కూడా చేశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్ర అందరం కూడా గుర్తెచ్చుకోవాలి. 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఐటీ సిటీగా ఉందంటే ఆయన పుణ్యం. ఆయన విజన్ డాక్యుమెంట్ని 2020 సంవత్సరాలకి 2020కి విజన్ డాక్యుమెంట్ని 1995లోనే ఇవ్వటం వల్ల ఇవాళ ఆయన అనుకున్నట్టుగా ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ విడిపోయిన ఈ నవ్యాంధ్రప్రదేశ్కి 2వసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని, సాగునీటి ప్రాజెక్టుల్ని వేగవంతం చేయటం, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పేదవాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా పింఛన్లు పెంచారు. 3,000 4,000 రూపాయలు చేయటం, గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం, త్వరలోనే అమ్మఒడి 2 పిల్లలకి 15,000, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000, అలాగే మహిళలకి 18,000 రూపాయల డబ్బులు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు. అలాంటి దార్శనికుడు, అలాంటి మేధావి, అలాంటి కష్టపడే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇవాళ రాష్ట్రం అహర్నిశలు కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడికి ఆ దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ మా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి పుట్టినరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గొప్పదినం కింద భావిస్తా మనం ఈరోజు పేద మహిళలకి మనం చీరలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు రావడం జరిగింది. అన్ని విషయాలు ఆయన తెలియజేశారు. చాలా వరకు ఆయనే తెలియజేశారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు వేసే ఒక విత్తనం 20 years తర్వాత ఎలా ఉంటుందని ఆలోచన చేసి పళ్ళు ఫలాలు పొందేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. యువతకి ఆయన మార్గదర్శకుడు, విజన్ ఉన్న వ్యక్తి. మనం చూసుకుంటే 20 ఏళ్లలో హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి హైటెక్ సిటీతో సహా ఈరోజు దేశంలోని గొప్ప
ఉన్న స్థితిలో ఉన్న సిటీగా తయారు చేసిన ఘనత ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ లెవెల్ నుంచి కూడా ఆయన పట్టుదలతో రాజకీయం మీద ఆసక్తితో పట్టుదలతో ఎదిగిన వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి. ఆయన సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఆయన సేవలను వినియోగించడానికి మనకి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన విజన్ అనేది కంపల్సరిగా అమరావతి నిర్మాణం, అది కంపల్సరీ పూర్తవుద్ది. ఆయనకి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తా ఆయన ముందుకు తీసుకెళ్తా ఆయన ఆరోగ్యంతో మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేయాలని చూస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రతాప్ హాస్పిటల్ కార్తిక్ హార్ట్ సెంటర్ నందు రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. నగరంలోని మహానాడు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతాప్ హాస్పిటల్ కార్తిక్ హార్ట్ సెంటర్ ను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు గోండా ఉమామహేశ్వరరావు, సుజనాథ్ చౌదరులతో కలిసి ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. రోగులకు అందించే వైద్య సేవల గురించి హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జన్ దుగ్గిరాల ప్రతాప్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ల ఆధ్వర్యంలో హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందన్నారు. వారిద్దరూ కలిసి అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ నిర్మాణం చేశారని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేయాలని చూస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మార్పులు రావాలని అన్నారు. నేడు ఈ హాస్పిటల్ నందు ప్లాస్టిక్ సర్జరీ, గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ 100 పడకల హాస్పిటల్తో నిర్మాణం చేస్తామని, నెల రోజుల పాటు ఓపీ సేవలు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ హాస్పిటల్లో చేసే ఎటువంటి ఆపరేషన్లైనా 50% రాయితీతో చేస్తామని వెల్లడించారు. మమ్మల్ని ప్రోత్సహించి మా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ కి, ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా వారు తెలిపారు. డాక్టర్ విశ్వనాథ్ కార్తిక్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా నేను కార్డియాలజిస్ట్ గా సేవలు అందజేస్తున్నానని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నెలకొల్పామని అన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. అన్ని రకాల గుండె జబ్బులకు, చిన్నపిల్లల గుండెల్లో హోల్స్ ఉన్న సర్జరీ చేస్తామని అన్నారు. అత్యాధునికమైన వైద్య పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని, మేము అందించే వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దుగ్గిరాల ప్రతాప్ గారు, అదేవిధంగా కార్డియాలజిస్ట్గా పేరు తెచ్చుకుంటున్నటువంటి డాక్టర్ కార్తీక్ గారు, వారిద్దరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే డాక్టర్ ప్రతాప్ గారు ప్లాస్టిక్ సర్జరీలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యున్నతమైనటువంటి విధానాలను అవలంబిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి తరుణం ఇది. అదేవిధంగా గుండె జబ్బుల విషయంలో డాక్టర్ కార్తీక్ గారు కూడా మంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యం. వారిద్దరూ కలిసి ఈరోజు అధునాతనమైనటువంటి హాస్పిటల్ని ప్రారంభించడం, అందులో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించింది, అదేవిధంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి 2 విభాగాలకి కూడా చాలా పెద్ద ఎత్తున అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం వైద్యం, విద్య ఈ 2 అంశాల మీద చాలా దృష్టి పెట్టి రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి అనుసంధానంగా ప్రైవేట్ రంగంలో కూడా మంచి అధునాతనమైనటువంటి వైద్య సేవలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ లాంటి ప్రధానమైనటువంటి నగరంలో, క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అధునాతనమైనటువంటి హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందం. దీని ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేటువంటి విషయంలో ఈ యువ డాక్టర్లు ఇద్దరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారని, వారిద్దరికీ సహకరిస్తున్నటువంటి వారిద్దరి సతీమణులు కూడా వాళ్ళు వైద్య రంగంలోనే ఉన్నారు. వీరందరూ కలిసి ఒక మంచి వైద్యాన్ని పేద ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ విషయంలో కూడా శ్రీ ప్రతాప్ గారు మంచి అధునాతనమైన విధానాలను అవలంబిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ కార్తీక్ గారు కూడా ఆ రకమైనటువంటి విధానంలో వెళుతున్నారు కనుక వారిద్దరికీ శుభాశీస్సులు అందజేస్తూ వీరు పూర్తిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల. నేను ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ని. ఇప్పుడు ఇది సుమారు 100 బెడ్స్ హాస్పిటల్, మెయిన్లీ డెడికేటెడ్ టు ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ.
బర్న్స్ కూడా సెపరేట్గా బర్న్స్ వార్డ్, బర్న్స్ ఐసీయూ పెట్టడం జరిగినది. నేను నా రిక్వెస్ట్ ఒకటి, జనాలందరికీ వచ్చే 30 days దాకా హాస్పిటల్ కొత్తగా ఇనాగ్రేషన్ అయినందుకు ఓపీడీ సేవలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. తర్వాత సర్జరీ ఛార్జెస్ అన్నిటికీ, కాస్మెటిక్ అయినా ప్లాస్టిక్ అయినా 50% సర్జరీ ఛార్జెస్ చేస్తాం. ఇది జెన్యూన్ ఆఫర్. సో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది బేసికల్లీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ అంటే చెయ్య దెబ్బలు కానీ, చెయ్య నరాలు తెగినట్లు కానీ, బ్రేకియల్ ప్లెక్సెస్ అంటాం, డెర్మటాలజీ, స్కిన్కి సంబంధించిన అన్ని కండిషన్స్, కాలిన వాళ్ళకి సపరేట్గా కాలిన వాళ్ళ వార్డు, కాలిన వాళ్ళ ఐసీయూ సపరేట్గా ఉంటుందండి. గ్రహణ మర్రి, గ్రహణ పేదాలు, తెగిన పేదాలు అన్నిటికి సంబంధించిన సర్జరీ కూడా చేయబడింది. మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి దయించి మాకు వచ్చి హాస్పిటల్ ఓపెనింగ్ హెల్ప్ చేసినందుకు, ఆయన చేసి పెట్టినందుకు ధన్యవాదములు. అలాగే మన కేసినేని చిన్ని ఎంపీ గారికి, గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారికి, బోడి ప్రసాద్, మిగతా ఎమ్మెల్యేలు అందరికీ పేరు పేరున నమస్కారం. అలసిన శరీరాలు హాయిగా నిద్రించుటకు చక్కని పరిష్కారాలు అందించే ప్రముఖ పెప్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంత వినియోగదారుల కోసం అత్యాధునిక శ్రేణి విలాసవంతమైన 4 రకాల పరుపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక డిజైన్లతో ఈ పరుపులను రూపొందించినట్లుగా పెప్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జి శంకర్ రామ్ తెలిపారు. నవీత మరియు నాణ్యత సమ్మిళితమైన 4 కొత్త రకాల పరుపుల శ్రేణి పెప్స్ ఆవిష్కరించింది. పెప్స్ కంఫర్ట్, పెప్స్ సుప్రీం మరియు పెప్స్ రిస్టోనిక్ మెమరీ ఫోమ్ అనే ఉత్పత్తులు ఎంతో సౌకర్యవంతమైనవి మరియు మన్నిక కలిగినవని పెప్స్ ఇండస్ట్రీస్ సహా వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ జి శంకర్ రామ్ తెలిపారు. మనిషి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. అందుకోసమే పెప్స్ వినియోగదారుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి అనుకూలమైన పరుపులను తీసుకొచ్చామని అన్నారు. మా కొత్త పరుపుల పెప్స్ సంస్థ నాణ్యత మరియు సరసమైన ధరలకు కట్టుబడి ప్రవేశపెట్టామని అన్నారు. వినియోగదారులు ప్రశాంతంగా నిద్రించుటకు తాజాగా ప్రవేశపెట్టిన పరుపుల పర్యావరణ అనుకూలత కలిగి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశామని చెప్పారు. మంచి నిద్ర ఆరోగ్యానికి మంచిది అనే అవగాహన పెరుగుతుందని, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా పెప్స్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందజేయడం తమకు గర్వంగా ఉందని అన్నారు. My dear Telugu partners, my name is G. Shankar Ram, Managing Director of Peps Industries. We are here today in Vijayawada to have a great dealer meet. It's been a dealer meet after a very long time. We have got a joint venture partner, is Restonic from America. They are the 4th largest joint venture. They are the 4th largest in the USA. We are mainly into the spring mattress category. We also make high quality rubberized square mattresses and foam mattresses. Our rubberized square mattresses have got patent in them. We are very well known for our spring mattress and have been in the coastal belt for many years now. We are a 20-year-old company and we have a great team. We are now come here to introduce 4 new products in the affordable luxury category and also in the luxury category. We think sleep is something very important for all of us. And dear friends and dear Telugu people, I must tell you, spring mattress is something very, very exciting. These mattresses are properly designed and we are here to make sure it's in the affordable luxury part. And we have come out with some very good mattresses in the range of 15,999 and some mattresses in 26,999 and 30,999 with memory foam. These mattresses are also available for all of you all on Bajaj Finance. You want to sleep great? Don't miss sleeping on a Peps spring mattress. Thank you. As you know, Peps, India's top-selling mattress company, very happily announced today the launch of 4 mattresses in the affordable and the premium segment. So, as you know, there are 2 categories in the spring mattress. One is the Bonal and the next is the pocketed. And we also have a tie-up with American brand called Restonic. They are 4th largest in the world. And as you know, the product are much more affordable. We have actually redefined the affordability as a part of our marketing penetration strategy. We wanted to cater much more people, much more population, so that the price is reduced. At the same time, with our quality, the quality is improved, so the warranty is increased from say 5 years to 7 years and from 7 years to 10 years. Okay, so that the value addition is much better in these 4 products whatever we are introduced today. And I'm sure for the dealer community and the distributor community, this will add lot of value. Also this will add lot of value to the customer. At the same time, we made it much more affordable with our
continuous research and development and innovation at the Coimbatore plant. Thank you. పెప్స్ స్ప్రింగ్ మ్యాటర్స్ అనేది ఆంధ్రాలో తెలంగాణలోనే కాదు ఇండియాలోనే గొప్ప పేరు పొందింది. స్ప్రింగ్ మ్యాటర్స్ అనగానే అందరికీ ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది, ఏంటంటే స్ప్రింగ్ మ్యాటర్స్ వాడితే బ్యాక్ పెయిన్ వస్తుంది అది అని. వరల్డ్లో 70% స్ప్రింగ్ మ్యాటర్స్ వాడుతున్నారు ఇడీ వరల్డ్లో. మనం మాత్రమే ఇండియాలో మాత్రమే అది కొంచెం తగ్గించే ఉంది. అది మా కంపెనీ వచ్చేసి 20 ఏళ్ల కంపెనీ. పెప్స్ అనేది 20 ఏళ్ల కంపెనీ. సో మా ప్రోడక్టు క్వాలిటీకి పేరు పడినది. అది ఎలాగంటే ఇప్పటి వరకు మా క్వాలిటీ ఎలాంటిదంటే మా రిజెక్షన్స్ కస్టమర్ కంప్లైంట్స్ లెస్ దాన్ 1%, 1% కంటే తక్కువ. ఇది మ్యాట్రస్ ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప విషయం వేరే కంపెనీలో చాలా తక్కువ అండి. సో మా కంపెనీలో స్ప్రింగ్ మ్యాట్రస్ కాకుండా కాయర్ కానీ ఫోమ్ కానీ, ఇంకోటి ఏంటంటే పెప్స్ మ్యాట్రస్. ఆ మ్యాట్రస్ చూడడానికి ఎంత బాగుందంటే దాన్ని చూడగానే కస్టమర్స్ ఇదేదో చాలా హై ప్రైజ్డ్ ప్రోడక్ట్ అనుకుంటారు, చాలా అయింది అని. అయితే ఈ మ్యాట్రస్ 10,000 నుంచి దొరుకుతాయి సార్. మా స్ప్రింగ్ మ్యాట్రసెస్ మీకు 10,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. సో మా దగ్గర అఫోర్డబిలిటీ, లగ్జరీ, ప్రీమియం, హెల్త్ సెగ్మెంట్, మళ్ళీ విధమైన యాక్సెసరీస్ ప్రోడక్ట్స్, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, కంఫర్టర్స్ కానీ, ట్రావెల్ నెక్ పిల్లోస్, అన్నీ చాలా కార్ నెక్ పిల్లోస్ చాలా ఉన్నాయి. అందరూ ఏపీ అండ్ తెలంగాణ కస్టమర్స్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్రోడక్ట్స్ని ఒకసారి మా ఎక్స్క్లూజివ్ స్టోర్స్ కానీ మా డీలర్స్ దగ్గర కానీ వచ్చి ఒకసారి మీరు ఆ ప్రోడక్ట్స్ని చూస్తే ఖచ్చితంగా కొంటారు, మంచి నిద్ర పొందుతారు. థ్యాంక్ యూ అండి. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా రేజోన్స్ విద్యార్థులు విజయ ఢంక మోగించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాగంగా విజయవాడలో గల రేజోన్స్ కాలేజీలో చదువుతున్న సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించిన ఘనత విజయవాడలో కేవలం రేజోన్స్ కాలేజీకే దక్కిందని కాలేజ్ చైర్మన్ కేవీఆర్ అన్నారు. విజయవాడలోని రేజన్స్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కూడా రేజన్స్ విద్యార్థులు విజయ ఢంక మోగించారని, అందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విభాగంలో 470 మార్కులకు గాను ఎం ఆదిత్య, నాగశ్రేఖర్ 465 మార్కులు, అదేవిధంగా 464, 463, 462, 461 ఈ విధంగా 460కి పైన 12 మంది విద్యార్థులు ఘనత సాధించారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో విద్యార్థులు 1000 మార్కులకు గాను 990, 988, 987, 986, 985 ఈ విధంగా 980కి పైగా 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని రెసిడెన్స్ కాలేజ్ చైర్మన్ కె వెంకటేశ్వర పేర్కొన్నారు. కాలేజ్ చైర్మన్ కేవీఆర్ మాట్లాడుతూ జేఈ మెయిన్స్ మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా కాలేజ్ సీఈఓ గౌతమ్ విజయం సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేశారు. కాలేజీ స్థాపించిన 5 సంవత్సరాల్లో గత 3 సంవత్సరాల నుంచి లేదా గత 4 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో ఉండేటటువంటి విద్యార్థులు పరిమిత సంఖ్యలో విద్యార్థులను తీసుకుని వచ్చినటువంటి పిల్లలు సాధారణ విద్యార్థులు అయినప్పటికీ కూడా మంచి ఫలితాలతోటి మనం బయటికి పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు విడుదలైనటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో 100% గాను మనకు వచ్చినటువంటి పర్సంటైల్స్ అన్నీ కూడా 90% అబవ్ మన దగ్గర జాయిన్ అయినటువంటి విద్యార్థుల్లో సగం మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులందరికీ ఏదో ఒక ఐఐటీలో, ఎన్ఐటీలో కానీ లేదా IIITలో కానీ లేదా GFTI లాంటి సంస్థల్లో ఖచ్చితంగా వాళ్ళు కోరుకునేటటువంటి ట్రేడ్లో జాయిన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దీంట్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫై అయిన విద్యార్థులు 42 మంది పిల్లలు ఉన్నారు. ఈ 42 మంది పిల్లలు కూడా రేపు రాయిపోయేటటువంటి ఐఐటి అడ్వాన్స్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని అనుకుంటున్నాం. అలాగే మన విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ విద్యలో కానీ రాబోయేటటువంటి నీట్ విద్యలో కానీ ఖచ్చితమైనటువంటి ఫలితాలను అందించగలిగేటటువంటి విద్యార్థులు అలాగే టీచింగ్ స్టాఫ్ ఉండడం, మాకు సహకరిస్తున్నటువంటి మేనేజ్మెంట్ కూడా మాకు ఏది కావాలంటే అది సమకూరుస్తున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి ర్యాంకులతో మళ్ళీ మేము ముందుంటాం. ధన్యవాదాలు. ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టు సాధారణ విద్యార్థులతోటి అసాధారణమైన రిజల్ట్స్ మేము పొందడానికి మా దగ్గర ఉన్న మేజర్ కారణాలు ఏంటి అంటే పరిమిత సంఖ్యలో ఉన్న విద్యార్థులు, ఆ పరిమిత సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో ప్రతిసారి వాళ్ళని ట్రాక్ చేసే మా టీచర్స్ అండ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఫాస్ట్గా స్పందించే మా నాన్ అకాడమిక్ టీం ఉండడం వలన ఒక నార్మల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చాలామంది స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు రేపు వాళ్ళు ఒక NITస్లో కానీ ఒక IIITలో కానీ ఒక గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ వెళ్ళి వాళ్ళ
కళని సాకారం చేసుకోగలుగుతున్నారు. ఇది చెప్పడానికి మేము చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము రెజనెన్స్లో నమ్మేది ఒక స్టూడెంట్కి టాప్ ర్యాంక్ వస్తే అది స్టూడెంట్ యొక్క గొప్పతనం, చాలామందికి ర్యాంకులు తీసుకొస్తే అది ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం అని మేము నమ్ముతాము. అదే మేము ఈరోజు ప్రూవ్ చేయగలిగాము. మాకు మిగిలిన బయట కాలేజీల్లాగా 1, 2 రాకపోయినా కానీ మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్కి వాళ్ళు కోరుకున్న డ్రీమ్కి వెళ్ళే విధంగా మేము వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకు ఒక రిజల్ట్ ఇచ్చాము అనే దానికి మేము చాలా చాలా గర్విస్తున్నాము అండ్ ఆనందపడుతున్నాము కూడా. ఈ సందర్భంగా ఇంకోటి కూడా నేను చెప్తున్నది ఏంటి అంటే, మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్నారు. అంటే చదువుకున్న ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఏదో ఒక గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది అని చెప్పడానికి నేను మళ్ళీ ఆనందపడుతున్నాను. ఇది మనకి జేఈ మెయిన్ యొక్క రిజల్ట్. అండ్ మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ కనుక చూసుకుంటే టోటల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న కాలేజ్ మా రెసిడెన్స్ జూనియర్ కాలేజ్. ఇంక ఎటువంటి కాలేజీకి మాకు ఉన్నంత పాస్ పర్సంటేజ్ లేదండి. హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్తో మా దగ్గర చదువుకున్న ప్రతి స్టూడెంట్ మంచి మార్కులతో బయటికి వెళ్ళాడు. ఈ సంవత్సరం ఇలా జరిగింది. నెక్స్ట్ సంవత్సరం కూడా మేము ఇదే విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి మళ్ళీ ఇలాంటి రిజల్ట్సే ఇచ్చి మళ్ళీ మీ ముందు కనపడతామని తెలియజేయడానికి ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. విజయవాడలో ఉన్నటువంటి రెజొనెన్స్ కళాశాల నిజానికి చాలా అంటే సాధారణమైనటువంటి విద్యార్థులు మాత్రమే మా దగ్గర ఉన్నారు. వాళ్ళతోటి అసాధారణమైనటువంటి ఫలితాలు మేము సాధించామని చెప్పడానికి కాస్త గర్వంగానే అనిపిస్తూ ఉంది. విఘ్నేష్, నాకు ఐపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 984 మార్క్స్ వచ్చాయి. మెయిన్స్లో 98.82% వచ్చింది. 18,000 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ యాజమాన్యమే దీనికి సాధ్యం. ఇక్కడ లెక్చరర్స్ వల్లే ఇది ఫలితం వచ్చింది. అంటే కోచింగ్ ఎలా ఉంది ఇక్కడ? ఏ విధంగా ఇచ్చారు? కోచింగ్ చాలా బాగుంది. మీ స్కూలు, మీ వాతావరణం ట్రైన్ చేశారు? ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు వచ్చాయి. మై నేమ్ ఈస్ మైథిలి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ రెసిడెన్స్ కాలేజ్. నాకు మొన్న జరిగిన షిఫ్ట్లో 98% వచ్చింది. ఇక్కడ రెసిడెన్స్ కాలేజ్లో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు అండ్ ఫ్యాకల్టీ మనకి చెప్పిన ఫ్యాకల్టీని స్టడీ అవర్స్లో ఉండి మన డౌట్స్ క్లారిఫై చేస్తారు. అండ్ ఆల్సో డిజిటల్ బోర్డ్స్, దే ఆర్ మోస్ట్లీ హెల్పర్స్ బికాస్ డిజిటల్ బోర్డ్స్ వల్ల మనం వినకపోయిన క్లాసెస్ కూడా రివ్యూ మళ్ళీ వినగలిగే ఛాన్స్ ఉంటుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సిఓ సార్, డీన్ సార్ అండ్ ఫ్యాకల్టీ. జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో ఆకాశ విజయవాడ బ్రాంచ్ విద్యార్థులు 99% కంటే ఎక్కువ పర్సెంటేజ్ సాధించారని కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్ తెలిపారు. బెన్ సర్కిల్ వద్ద గల ఆకాశ సంస్థ నందు జేఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్ మాట్లాడుతూ విజయవాడ నగరానికి చెందిన సానపల్లి వంశీకృష్ణారెడ్డి 99.94% సాధించి ప్రతిభ కనపరిచాడని అన్నారు. ఒక్క విజయవాడ బ్రాంచ్ నుండి మరో 5 విద్యార్థులు 99% కంటే ఎక్కువ సాధించారని అన్నారు. ఆకాష్ అందిస్తున్న కోర్స్ కరికులం వలన ప్రతి ఏటా జేఈ మెయిన్స్ లో అద్భుత ప్రతిభ కనపరిచారని అన్నారు. మధుసూదన్ రెడ్డి మేరువ, ఉజ్వల బాపన్న ద్వారా, నిదేశ్ ఏమినేని, నితీష్ రామశంకర, బొత్స గౌతములు 90% సాధించారని వారు తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఐఐటి జేఈలలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగానే తమ సంస్థ అత్యధిక మంది విద్యార్థులకు ఐఐటీలో సీటు సాధించే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనిపించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా, స్టేట్ హెడ్ ఆర్వి నారాయణమూర్తి, బ్రాంచ్ హెడ్ మహేంద్ర విద్యార్థులను అభినందించారు. జేఈ మెయిన్స్ సెకండ్ సెక్షన్ రిజల్ట్స్ దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వాటిలో విజయవాడ బ్రాంచ్ ఆకాష్ సంస్థ నుంచి మాకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట. దీంట్లో వంశీ కృష్ణారెడ్డి అనే ఒక స్టూడెంట్ 99.94% తీసుకొచ్చి ఆల్ ఇండియా ర్యాంక్ 756 ర్యాంక్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ బాబు యొక్క కేటగిరీ ర్యాంక్ తీసుకున్నట్లయితే 98 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఈ బ్రాంచ్ నుండి జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్లో 99% అబోవ్ తీసుకున్నట్లయితే 6 విద్యార్థులు, మళ్ళీ చెప్తున్నానండి, 6 స్టూడెంట్స్ దే గాట్ మోర్ దాన్ 99%. ఇది అద్భుతమైన రిజల్ట్గా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కానీ తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు తీసిన దీంట్లో విజయవాడ బ్రాంచ్ నుంచి
57 స్టూడెంట్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. అంతేకాకుండా మనం ఈరోజు పిలిచిన విద్యార్థులు మరి కొంతమందిని మీకు లిస్ట్ కూడా ఇచ్చున్నాను. ఒక 25 మంది స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్ని కూడా మీకు లిస్టులో ఇచ్చున్నాను. సో ఈ అద్భుతమైన రిజల్ట్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ జరిగే అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయినట్లు లెక్క అవుతుందన్నమాట. వీళ్ళందరూ కూడా మంచి ర్యాంకులతో అడ్వాన్స్లో కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ సంస్థ సిఏబిహెచ్ సార్ మిస్టర్ ధీరజ్ మిశ్రా గారు, అదేవిధంగా మూర్తి గారు, ఆయన స్టేట్ హెడ్ సార్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ వరకు మాకిచ్చిన స్ఫూర్తితోటి ఈ రోజున మేము ఈ విజయవాడ అను ప్లేస్లో ఇంత మంచి ఘన విజయాన్ని సాధించున్నాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళకి కమింగ్ ఇయర్స్లో కూడా విజయవాడ సంస్థలో ది బెస్ట్ స్టూడెంట్స్ని గెట్ టుగెదర్ చేయడం కోసం మేము స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాము. ప్రతి విద్యార్థి కూడా ఈ స్కాలర్షిప్ని తీసుకొని వాళ్ళ యొక్క జేఈ మెయిన్స్, అడ్వాన్స్లో, అదే మరి ఎంసెట్లో కూడా మేమిచ్చే కోచింగ్స్ తోటి ది బెస్ట్గా వాళ్ళ యొక్క గోల్స్ని రీచ్ కావడానికి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది సపరేట్గా, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కూడా మేము వచ్చేసి సపోర్ట్ చేస్తున్నాము. అందరు స్టూడెంట్స్కి ఆకాష్ ఇంటగ్రేటెడ్ మోడల్ ఎయిమ్ అనే పేరుతోటి మేము ఆబ్జెక్టివ్ తోటి, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా మేమే వచ్చి సపోర్ట్ చేస్తున్నాము. పిల్లలందరూ కూడా ఒకే ప్లేస్లో, ఒకే సంస్థలో అన్నీ కూడా తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క టైం వేస్ట్ కాకుండా అతి తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకొని అనుకున్న విధంగా ర్యాంకులు సంపాదించడానికి వీలవుతుంది. మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 అనే జేఈ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 రిజల్ట్స్ ఇంకా బాగా వచ్చాయి. సో ఇది చాలా గుడ్ న్యూస్ మనకి, ఎంటైర్ విజయవాడ ప్రజలందరికీ ఒక మంచి మాట ఇది. సో మన సంస్థలో జాయిన్ అయ్యి చక్కగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లలకందరికీ హయ్యెస్ట్ వచ్చేసి 99.94% రావడము హయ్యెస్ట్గా చాలా సంతోషమైన ఒక మంచి శుభవార్త ఇది. సో ఎందుకంటే ఇలాగే 99% మనకు చాలామంది వచ్చారు పిల్లలు ఎస్పెషల్లీ. సో మీకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మమ్మల్ని అందరిని ట్రస్ట్ చేసినందుకు ఇంత మంచి రిజల్ట్స్ మేము తీసుకొని వచ్చాము. అలాగే సో ఇప్పుడు ఇకపై జాయిన్ అయ్యే పిల్లలకి అందరికీ ఒక మంచి మాట, సో మీరందరూ జాయిన్ అవ్వండి, మేము 100% సపోర్ట్ చేస్తాము. సో ఇంకా ఎక్కువగా బెటర్ రిజల్ట్స్ వచ్చేలాగా 100% మా తరపు నుంచి ఉంటుంది. కామక్రముత శోధనాపీఠం మాతశ్రీ వేణుశ్యామ పర్యవేక్షణలో అమ్మ సిరిజ్యోతి పూజ ఘనంగా నిర్వహించారు. పుర ప్రముఖులు గార్లపాటి సుదర్శనరావు, సాయిరాణి దంపతుల ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్ లో ఆధునీకరించిన గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాతశ్రీ వేణుశ్యామ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారందరూ 9 రకాల పుష్పాలతో కళావాహన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రానికి సిరి జ్యోతి పూజ, ఖడ్గమాల సూత్రం, లలిత సహస్ర సామూహిక పారాయణంను మాతశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాతశ్రీ వేణు శ్యామాజీ అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీచక్ర విశిష్టతను, శ్రీచక్రానికి మానవ దేహానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. శ్రీచక్ర ఆవరణలు, షట్ చక్రాలకు తాత్విక అనుబంధం గురించి తెలిపారు. శ్రీచక్రం ద్వారా కుండలి శక్తిని మేల్కొల్పి చక్రాల గుండా సాగి బిందువులలో శివశక్తుల ఐక్యం ద్వారా పరమాత్మ స్థితిని సాధించవచ్చునని మాతాజీ తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులైన గార్లపాటి సుదర్శనరావు మాట్లాడుతూ పూజ్య గురూజీ శ్రీ అమృతానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో లోకక్షేమం కోసం సామూహికంగా శ్రీచక్ర పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి మాతశ్రీ వేణుశ్యామ హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు కేఎస్ఎన్ మూర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొన్నట్లుగా సుదర్శనరావు వివరించారు. ఆ కార్యక్రమాల దేవతనే మనం ఏంటంటే జ్యోతుల రూపంలో ఇక్కడ పెట్టుకున్నాం. ఈ శ్రీచక్రాన్ని పూజ చేయడం ఎందుకు చేస్తున్నాము అని ప్రశ్నించుకుంటే ఆ శ్రీచక్రం అంటే ఏంటో మనం చేస్తే తెలిసిపోతుంది. ఆ శ్రీచక్రం అంటే ఏంటి అని ఎక్కడ చెప్పారు అంటే లలిత సహస్రనామాల్లో ఏమని చెప్పారు అంటే క్షేత్ర స్వరూప, క్షేత్రేసి, క్షేత్ర క్షేత్రజ్ఞ భావిని. క్షేత్ర స్వరూపము అంటే అర్థం ఏమిటంటే బోర్డర్ శక్తిపీఠాలను ఒకే ప్లేస్ లో ఉంచితే దాన్ని క్షేత్రం అంటే కాశీ వెళ్ళిన క్షేత్రం ఎక్కడ అది ఒక ఊరే, కానీ ఆ ఊళ్ళో బోర్డర్ ఉన్నాయి. అంటే అన్ని దేవాలయాలను ఒకే ఊరు ఏమని చూస్తున్నాం మనం క్షేత్రము. అలాగే అన్ని దేవాలయాలను బోర్డర్ క్షేత్రాలలో శరీరం కూడా ఒక క్షేత్రంట.
అందరికీ నమస్కారం. ఈరోజు గుజ్జల చల్లదేవి కళ్యాణ మండపంలో మా వివాహ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ వేణుశ్యామ అమ్మవారిచే శ్రీచక్ర పూజ మరియు లక్ష్మీ పారాయణము చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వందలాది మంది మహిళలు సామూహికంగా వచ్చి భక్తులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని పూజలో పాల్గొన్నారు. దీనికి అమ్మవారితో పాటు మన యోగా గురువు గారు మూర్తి గారు మరియు మన సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది అందరి కోసం సామూహికంగా అందరి మంచి కోసం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లిక్కర్ డాన్ రాజ్ కాసిరెడ్డి అరెస్ట్. రాజ్ కాసిరెడ్డిని విచారిస్తున్న సిట్ పోలీసులు. ప్రధాని సభకు 5 లక్షల మంది వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి నారాయణ. సభా వేదిక వద్దకు చేరుకునేందుకు 7 రోజులు ఉన్నాయని వెల్లడి. ప్రధాని మోడీ టూర్ పై మంత్రుల కమిటీ సమావేశం. ప్రధాని మోడీ 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.